వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మానవత్వం. ఓసారి ఓ వ్యక్తి అడవిలో ప్రయాణిస్తున్నాడు. దారిలో ముగ్గురు దొంగలు అతడి మీద పడి అతడి వద్ద ఉన్నవన్నీ దోచుకున్నారు. దొంగల్లో ఒక అతను ఇలా అన్నాడు, వీడిని ప్రాణాలతో వదిలేయడం మంచిది కాదు. రేపెప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు. అందుకే వీడిని చంపేస్తే పోతుంది అని బాటసారిని చాకుతో పొడవబోయాడు. రెండవ దొంగ అతన్ని ఆపాడు. మన పని దోచుకోవడమే కానీ చంపడం కాదు. అనవసరంగా వీడిని చంపిన పాపం మనకెందుకు? గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగిస్తారని భయపడి అందరినీ చంపుతూ పోవడమే మన పన? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనం ఈ అడవి నుంచి బయటపడేలోగా వీడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే చాలు. అందుకని వీడి కాళ్ళు చేతులు కట్టిపడేద్దాం అన్నాడు. మొదటి దొంగ సరేనన్నాడు. ఇద్దరు కలిసి అతన్ని కట్టిపడేశారు. మూడవ దొంగకు అది కూడా నచ్చలేదు. మిగిలిన ఇద్దరితో కలిసి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి వచ్చాడు. బాటసారిని చూసి, అయ్యో నిన్నింతగా హింసించాము, సరే నీ కట్లు విప్పేస్తాను, నీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు అని కట్లు విప్పాడు మూడవ దొంగ. అంతటితో ఆగకుండా, ఈ అడవిలో ఇంకా దొంగలుండొచ్చు, నీ వద్ద దోచుకునేందుకు ఏమీ లేవు, ఆ కోపంతో నిన్ను చంపినా చంపచ్చు, అందుకని జనం తిరిగే రహదారికి వెళ్ళే వరకు నేను నీతోనే వస్తాను, పద బయలుదేరు అన్నాడు మూడవ దొంగ. బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు కొంతసేపటికి రహదారికి చేరుకున్నారు. అప్పుడు బాటసారి దొంగతో అన్నాడు, అయ్యా మీరెంతో మంచివారిలా ఉన్నారు, మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వలేను, దయచేసి నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటూ ప్రాధాయపడి బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు బాటసారి. దొంగ పాపం భోజనం చేస్తుండగా బాటసారి వెనక నుండి ఓ దుడ్డు కర్రతో తల మీద గట్టిగా బాదాడు. దొంగ తల పట్టుకొని అబ్బా అని కింద పడిపోగానే ఇరుగు పొరుగు వారిని కేకేసి దొంగను వారికి అప్పగించాడు బాటసారి. దానవుల్లో మానవత్వం ఉన్నట్లే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు కూడా ఉంటారు.